హాయ్ ఫ్రెండ్స్, మీరు మరొకసారి నా వీడియోని నమ్మి నాతో టైం స్పెండ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ మహాభారతంలోని ఒక అత్యంత ఆసక్తికరమైన మరియు రహస్యమైన ప్రశ్న. ద్రౌపది ఎందుకు 5గురు పాండవులను వివాహం చేసుకోవాల్సి వచ్చింది? ఒక అమ్మాయి 5గురిని పెళ్లి చేసుకోవడం అంటే ఇది మన సాంప్రదాయ సమాజంలో ఊహించడం కూడా చాలా కష్టం కదా. ఈ వివాహం వెనుక ఒక శాపం ఉందా, లేదంటే దైవం రచించిన ఒక గొప్ప నియమమా, లేదంటే ఇంకా ఇందులో ఏదైనా డీప్ సీక్రెట్ ఏమైనా ఉందా? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్గా అండ్ చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ద్రౌపది జీవితం, ఆమె ఎదుర్కొన్న కష్టాలు, ఈ 5గురు భర్తల వివాహం వెనుక ఉన్న దైవిక, సామాజిక మరియు కర్మ సిద్ధాంతాలను చూద్దాం. సో మీరు ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి కొంచెం వాటర్ తాగి నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇంకెందుకు లేటు, అద్భుతమైన మహాభారత ప్రపంచంలోకి మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా ద్రౌపది గురించి కొంచెం తెలుసుకుందాం. ద్రౌపది మహాభారతంలో అత్యంత శక్తివంతమైన అండ్ స్ఫూర్తిదాయకమైన స్త్రీ పాత్రల్లో ఒకరు. ఆమె పాంచాల రాజు ద్రుపదుని కుమార్తె. కానీ ఆమె సాధారణంగా జన్మించలేదు. ఒక యాగం నుండి, అగ్ని నుండి ఆమె ఉద్భవించింది. ఆమె జన్మించినప్పుడు ఒక ఆకాశవాణి ఇలా చెప్పింది: ఈ కన్య ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి జన్మించింది. ఈ విషయం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ద్రౌపది జీవితం సాధారణమైనది కాదు. ఆమె ఒక దైవిక ఉద్దేశంతో జన్మించింది అని మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఆమె సౌందర్యం అపూర్వం, బుద్ధి అసాధారణం, ధైర్యం అసమానం. ఆమె స్వయంవరంలో అర్జునుడు గెలిచినప్పుడు ఆమె అతన్ని వివాహం చేసుకోవాలనుకుంది. కానీ జరిగింది ఏంటి? ఆమె ఒక్కరికి కాకుండా 5గురు పాండవులకు భార్య అయింది. ఇది ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటి? రండి ఈ రహస్య గుట్టు విప్పుదాం. మహాభారతంలో ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. దీని ప్రకారం ద్రౌపది యొక్క ఈ 5గురు భర్తల వివాహం ఒక శాపం లేదా వరం వల్ల జరిగింది. ఈ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్రౌపది తన ముందు జన్మలో ఒక గొప్ప తపస్విని. ఆమె శివుడిని కఠిన తపస్సుతో ఆరాధించి ఒక గొప్ప భర్త కోసం వరం కోరింది. కానీ ఆమె ఒక్కసారి కాదు, 5 సార్లు ఇలా కోరింది: నాకు గొప్ప భర్త కావాలి, నాకు గొప్ప భర్త కావాలి అని ఇలా 5 సార్లు కోరింది. శివుడు ఆమె భక్తికి మెచ్చి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు: ఓ కన్య, నీవు 5 సార్లు కోరావు కాబట్టి నీకు 5గురు గొప్ప భర్తలు లభిస్తారు. వారు నీతి, బలం, ధైర్యం, సౌందర్యం, జ్ఞానం వంటి గొప్ప గుణాలు కలిగి ఉంటారు. ఈ వరం విన్న ఆ తపస్విని ఆశ్చర్యపోయింది. 5గురు భర్తలు, ఇది ఎలా సాధ్యం? కానీ శివుడి వరం అనేది తిరిగి తీసుకోబడదు. ఈ కథ మనకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చేలా చేస్తుంది. ఇది నిజంగా వరమా, లేదా ఒక శాపంలా పనిచేసిందా అనేది. ఎందుకంటే 5గురు భర్తలతో జీవించటం అంటే ద్రౌపదికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పాండవుల మధ్య సమతుల్యతను కాపాడటం, వారి గొడవలను సమన్వయం చేయటం, సమాజం ఆమెను ఎలా చూస్తుందో ఎదుర్కోవటం, ఇవన్నీ ఆమెకు సులభం కాదు. అయినా ఆమె సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంది. మీరేమనుకుంటున్నారు? ఈ శివుని వరం ద్రౌపదికి ఒక బహుమతిలా అనిపించిందా, లేక ఒక భారమైన బాధ్యతలు అనిపించిందా? కామెంట్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఇప్పుడు ఈ విషయాన్ని కర్మ సిద్ధాంతం ద్వారా చూద్దాం. మహాభారతం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మనం చేసే ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుంది. ద్రౌపది యొక్క ఈ 5 భర్తల వివాహం కేవలం శివుని వరం వల్ల మాత్రమే కాదు, ఇది ఒక దైవ నియమంగా, కర్మ ఫలితంగా కూడా చెప్పబడింది. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ద్రౌపది తన ముందు జన్మలో ఒక స్త్రీగా తన భర్తను సంతోషపెట్టడానికి చాలా కష్టపడింది. కానీ ఆ భర్త ఆమెను పట్టించుకోలేదు. ఆమె తన తపస్సులో శివుడిని ఇలా అడిగింది: నాకు భర్త కావాలి, ఎవరైతే నా గుణాలను గౌరవిస్తారో, నా శక్తిని అర్థం చేసుకుంటారో. ఈ కోరిక 5 గుణాలను మనకు సూచిస్తుంది: నీతి, బలం, ధైర్యం, సౌందర్యం, జ్ఞానం. ఈ గుణాలు పాండవుల్లో మనం చూడవచ్చు. ధర్మరాజు నీతి, ధర్మం పట్ల గౌరవం ఉన్న గొప్ప వ్యక్తి. భీముడు అపారమైన బలం కలిగిన వారు. అర్జునుడు ధైర్యం, వీరత్వానికి ప్రతిరూపం. నకులుడు సౌందర్యం, సౌమ్యత. సహదేవుడు ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తి. ఈ 5 గుణాలు ఒకే వ్యక్తిలో ఉండటం అసాధ్యం. కాబట్టి దైవం ఈ 5 గుణాలను 5 వ్యక్తులలో పంచి ద్రౌపదికి ఇచ్చిందని చెప్పబడుతుంది. ఇది ఒక దైవిక లీల, ధర్మాన్ని స్థాపించడానికి రచించిన ఒక గొప్ప పతాకం. అంతేకాదు, ద్రౌపది ఈ వివాహం ద్వారా పాండవులను ఒకే చోట ఉంచడంలో కీలక పాత్ర పోషించింది. ఎగ్జాంపుల్కి, అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలిచినప్పుడు కుంతి మీరు తెచ్చినది అందరూ పంచుకోండి అని అన్నప్పుడు ఆమె ఆదేశాన్ని గౌరవించి పాండవులు ద్రౌపదిని పంచుకున్నారు. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, ఇది ఒక దైవిక సంకల్పం. ఇప్పుడు ఈ విషయాన్ని అప్పటి సామాజిక సాంస్కృతిక కోణంలో చూద్దాం. మహాభారత కాలంలో బహుభార్యత్వం అనే సాంప్రదాయం ఉండేది. రాజులు, యోధులు బహుళ భార్యలను కలిగి ఉండేవారు. కానీ ఒక స్త్రీ బహుళ భర్తలను కలిగి ఉండటం చాలా అరుదు. అంటే మీకు బాగా అర్థం కావాలి అంటే, ఒక మగాడు 3-4 పెళ్లిళ్ళు చేసుకునేవాడు అప్పటి కాలంలో. కానీ ఒక అమ్మాయి 5గురు భర్తలు కలిగి ఉండటం చాలా అరుదు. మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. ద్రౌపది యొక్క ఈ వివాహం అప్పటి సమాజంలో కూడా ఒక చర్చనీయాంశం. కొందరు పండితులు దీన్ని అప్పుడు ఉన్న గిరిజన సాంప్రదాయాలతో ముడిపెడతారు. ఉదాహరణకు,
హిమాలయ ప్రాంతాల్లో, టిబెట్ లాంటి ప్రాంతాల్లో పాలియంట్రీ ఒక గొప్ప సాంప్రదాయంగా ఉండేది. ఇది కుటుంబ సంపదను విభజించకుండా ఉంచడానికి సోదరులు ఒకే భార్యను పంచుకునేవారు. మహాభారతంలో కూడా ఈ సాంప్రదాయం ప్రతిబింబించి ఉండవచ్చు. కానీ వ్యాస మహర్షి ఈ వివాహాన్ని దైవిక కారణాలతో వివరించారు. ద్రౌపది యొక్క పాత్ర ఒక సాధారణ స్త్రీ పాత్ర కాదు. ఆమె ఒక శక్తివంతమైన వ్యక్తిత్వం, ధర్మాన్ని కాపాడే ఒక దివ్య శక్తి. ఆమె 5 భర్తలతో జీవించటం ఆమె సహనాన్ని, బలాన్ని మరియు ధైర్యాన్ని మనకు చూపిస్తుంది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, ఈ రోజు సమాజంలో ఇలాంటి వివాహం గురించి మనం ఏమనుకుంటాం? ద్రౌపది జీవితాన్ని మనం ఎలా చూస్తాం? ఆమె ఒక బాధితురాలా లేక ఒక శక్తివంతమైన స్త్రీవాద స్ఫూర్తి? కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. ద్రౌపది జీవితం అంత సులభం కాదు. 5 భర్తలతో జీవించడం అంటే ఎన్నో సవాళ్లు. పాండవులు ఒక్కొక్కరు ఒక్కో వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు. ధర్మరాజు నీతిమంతుడు, కానీ కొన్నిసార్లు బలహీనమైన నిర్ణయాలు తీసుకునేవాడు. భీముడు బలవంతుడు, కానీ కోపిష్టి. అర్జునుడు గొప్ప యోధుడు, కానీ అసూయ కలిగేవాడు. నకులుడు, సహదేవుడు సౌమ్యులు, కానీ యుద్ధంలో తక్కువ ప్రాముఖ్యత కలిగిన వారు. ద్రౌపది ఈ 5 సమన్వయం చేయాల్సి వచ్చింది. ఆమె వారికి భార్యగా మాత్రమే కాదు, ఒక సలహాదారునిగా, స్నేహితురాలిగా, కొన్నిసార్లు తల్లిలా కూడా ఉండాల్సి వచ్చింది. ఉదాహరణకు, జూదం ఆటలో ధర్మరాజు ఆమెను పణంగా పెట్టినప్పుడు ఆమె ఎదుర్కొన్న అవమానం గురించి మనందరికీ తెలుసు. అయినా ఆమె ధైర్యంగా నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించింది. ఆమె ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కొందో చూస్తే ఆమె ఒక సామాన్య స్త్రీ కాదని మనకు అర్థమవుతుంది. ద్రౌపది జీవితం మనకు ఒక గొప్ప స్ఫూర్తి. ఆమె ఒక స్త్రీగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది, కానీ ఎప్పుడు తన గౌరవాన్ని, ధైర్యాన్ని కోల్పోలేదు. ఆమె 5 భర్తలతో జీవించడం ఒక శాపంగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించింది. ఆమె పాండవులను ఏకం చేసి ధర్మ యుద్ధంలో వారికి మార్గదర్శనం చేసింది. ఈ రోజు మనం ద్రౌపదిని ఒక స్త్రీవాద చిహ్నంగా చూడవచ్చు. మీరు ద్రౌపది జీవితం నుండి ఏం నేర్చుకున్నారు? ఆమె ధైర్యం, సహనం గురించి మీ ఆలోచనలు ఏమిటో కామెంట్స్ లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ద్రౌపది 5 భర్తలను వివాహం చేసుకోవడం ఒక శాపం కావచ్చు, ఒక వరం కావచ్చు, లేదా ఒక దైవిక నియమం కావచ్చు. కానీ ఈ వివాహం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ధర్మాన్ని స్థాపించటం, పాండవులను ఏకం చేయటం మరియు అధర్మాన్ని నాశనం చేయటం. ద్రౌపది జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఎన్ని సవాళ్లు వచ్చినా ధైర్యంగా, ధర్మంతో జీవించాలి. ఈ వీడియో మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఆమె లైఫ్ స్టోరీ గురించి కామెంట్స్లో మీ థాట్స్ని షేర్ చేయండి. మీరు మహాభారతంలో ఇంకా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కర్ణుడు, కృష్ణుడు, లేక ఇంకా ఎవరైనా? బిలో ద కామెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఓకే మరి, బాయ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.